అందరికీ సాయిరామ్ అండి. మా రాజసాయి మందిరం విఎం మంజర్ సాయిబాబా మందిరం ఇప్పటికి 25వ సంవత్సరంలో నిండుకొని 25వ వార్షికోత్సవం సిల్వర్ జూబ్లీ వార్షికోత్సవం జరుగుతుంది. ఈరోజు ఉదయం హోమం అన్నదాన కార్యక్రమం నిర్వహించాం. రేపు అనగా శుక్రవారం 22/11/2024 మధ్యాహ్నం మహా అన్నదానం ఉంది. కావున కార్తీక మాసం సందర్భంగా భక్తులందరూ మందిరం దగ్గరకు వచ్చి కార్తీక మాస భోజనం చేయవలసిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పటి వరకు మా మందిరం నుండి 11,240 కళ్ళ ఆపరేషన్లు ఉచితంగా చేయించాం. మెడికల్ క్యాంపులు కూడా ఎన్నెన్నో పెడుతున్నాం. ఎవరికైనా మెడికల్కి సంబంధించిన కళ్ళకు సంబంధించిన వ్యాధులు ఉంటే మమ్మల్ని సంప్రదించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా రేపు అందరూ భోజనానికి రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ సాయిబాబా మందిరం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఆహ్వానిస్తున్నాం. రాజసాయి మందిరం వారి ఆధ్వర్యంలో గత 25 సంవత్సరములుగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను ఇప్పుడు వివరించారు. అదేవిధంగా రంగారావు పంజర్ గ్రామానికి చెందిన నాగరాజు కోలాట బృందం వారిచే ఈరోజు కార్యక్రమం నిర్వహించబడుతుంది. అదేవిధంగా ఆత్కూర్ నాగరాజు బృందం వచ్చే కోలాటం నృత్యాన్ని విద్యార్థిని చిన్నారులతోటి మహిళలతోటి విఎం మంజర్ సాయి మందిరం నుంచి రింగ్ చుట్టూ తిరుగుతూ సెంటర్ ప్రదేశాలన్నీ తిరుగుతూ వారి యొక్క నృత్య ప్రదర్శనను ప్రదర్శించుకుంటూ తిరుగుతున్నారు. గత 25 సంవత్సరాల నుంచి ఈ యొక్క సాయిబాబా ఆశ్రమం మందిరం నందు వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా కొందరి నేత్రదానాలు మరియు ఐ ఆపరేషన్స్ మరియు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ప్రతి దైవ కార్యక్రమాన్ని దసరా ఉత్సవాలు, దీపావళి ఉత్సవాలు, గణేష్ ఉత్సవాలు తదితర కార్యక్రమాలు ఘనంగా ఈ యొక్క ఆలయంలో నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా భక్తులు యావత్ మంది వచ్చి ఈ యొక్క కార్యక్రమం తిలకించి ఏటా వారి యొక్క మన్ననలు పొందుతున్నారు. ఈ సాయిబాబా మందిరం ఏర్పడి ఇప్పటికీ గత 25 సంవత్సరాల నుంచి ఏర్పాటు చేయటం జరిగింది. చెన్నారెడ్డి నరసింహారెడ్డి మరియు వారి సతీమణి అయిన విజయ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దీనికి యావత్ మంది భక్త బృందం ఈ యొక్క కార్యక్రమం పాల్గొనవలసిందిగా కోరుకుంటూ ఈరోజు బాబావారి విగ్రహంతో రథంపై ఊరేగింపుగా కోలాట నృత్యం నిర్వహించుకుంటూ విఎం మంజర్ పురవీధుల్లో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యువకులు, మహిళలు, పిల్లలు, పెద్దలు, ఆర్య వయసులు మరియు గ్రామ సాయిబాబా భక్తులు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఎంతో ఉత్సాహభరితంగా కోలాట నృత్య ప్రదర్శించుకుంటూ రింగు చుట్టూ అంబేద్కర్ సెంటరు మరియు ఇటు R&B గెస్ట్ హౌస్ మరియు ఇటు ఆర్కే ఫంక్షన్ వెళ్ళి తిరిగి ముగించడం జరిగింది.